అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈరోజు నేను ఒక కొత్త మెసేజ్ ఉన్న కథతో మీ ముందుకు వచ్చాను. అది అర్హత లేని వాడికి అధికారం తప్పు, అహంకారం ఎక్కువైతే ప్రాణానికే ముప్పు. ఇది కథ టైటిల్. మన కథలోకి వెళ్దాం. ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు. భార్య చనిపోతుంది, చిన్నపిల్లాడు కొడుకు ఉంటాడు. కొడుకుగా తన రాజ్యం పక్క రాజ్యాలతోటి, పొరుగు రాజ్యాలతోటి చాలా సఖ్యతగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతూ ప్రజలందరినీ సరిగ్గా చూసుకుంటూ ఏం కావాలో అందరికీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కానీ కొడుకు చిన్నపిల్లవాడిగా తల్లి చనిపోవడం వల్ల చాలా గారాభంగా పెంచుతాడు కొడుకుని. గారాభంగా పెంచడంతో ఇతను చాలా దురలబాట్లకు, ఒక 18 ఏట్ల మైనారిటీ లేదప్పటికీ చాలా దురలబాట్లకు లోనై రాజ్యాధికారం దగ్గర పెట్టుకుని గర్వంగా చూస్తూ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ, ఆడవాళ్ళను చెరపడుతూ, ఇలా నానా ఇబ్బంది పెడుతూ రాజుకి చెడ్డ పేరు తెస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యంలో రాజు కొడుకు పెద్ద దుర్మార్గుడు, వీడిని ఎలా భరించాలో అర్థం కావటం లేదు రాజు కోసం అని చెప్పేసి అందరూ మంత్రులు, అక్కడ ఉండే లోపల ఉండే చెలికత్తెలు, భటులు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. వీడిని ఎలా అడ్డుకోవాలో ఎవరికి తెలియట్లే. రాజుగారికి కూడా చాలా కంటయింపుగా, ఏంటో చాలా ఇదంతా వీడు ఇలా తయారయ్యాడు, ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయని చాలా మందిని వైద్యులను పిలిపించి చూస్తాడు. ఏమీ లేవండి, అంతా బాగానే ఉన్నాడు. అతనికి ఏదో రాజ్యాధికారం కావాలని, ఇది కానీ ఇది రాజు అయిపోవాలని తనే ఇది దురలబాటకు లోనయ్యాడు. ముందు ముఖ్యంగా దాన్ని అరికడితే సరిపోతుంది, జాగ్రత్తగా చూడండి అతన్ని అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మందులైతే ఏం అక్కర్లేదు, వైద్యానికి ఏమి వచ్చే జబ్బులు అయితే ఏమి లేవు అతని వైద్యం చేయడానికి కోసమని అందరూ చెప్తారు. తర్వాత రాజు కొడుకును పిలిచి, నీకేం కావాలి, ఇట్లా దురలబాటకు లోనయ్యావు, తప్పు చేస్తున్నావు, సఖ్యతగా ఉంటే, నీకు మంచిగా ఉంటే నీకు రాజ్యాన్ని అప్పచెబుదాం అనుకున్నాను, వయసు వచ్చింది, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, నువ్వు పరిపాలన దక్షత నీకు ఇంకా రాలేదు, నువ్వు సరిగ్గా ఉన్నట్టు సక్రమంగా ఉన్నట్టయితే ఈ దుర్లబాట్లని మానుకొని దౌర్జన్యాలు దొరవటాన్ని మానుకుంటే నీకు రాజ్యాధికారం అప్పచెప్తాను అంటాడు. ఇవన్నీ ఏమీ లేదు, నేను ఏ దుర్లబాట్లు లేదు, ఏం లేదు, నాకు రాజ్యం కావాలి, నాకు వారసత్వంగా నాకు రాజ్యం వస్తుంది కదా, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు, పెద్దవాడు అయిపోతున్నావు, నేను జాగ్రత్తగా పరిపాలిస్తాను అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, సరే ఎప్పటికైనా నేను చేయాల్సిన పనేను, కానీ నువ్వు ఒక చిన్న పరీక్ష పెడతా నీకు, అది దానిలో నెగ్గుకొస్తే నీవు అలాగే ఎప్పుడే రాజ్యాధికారం తీసుకుంటావు, కానీ నేను విశ్రాంతి తీసుకుంటాను, దానిలో కనుక నువ్వు ఓడిపోతే ఇప్పుడే రాజ్యాధికారం అప్పచెప్పను నీకు, కొంతకాలం వెయిట్ చేయి అంటాడు. సరే అని అంటాడు. సరే అలాగే అంటే ఏందో చెప్పమంటాడు. ఏం లేదు, పొరుగు రాజ్యం మీదకి దండయాత్ర చేసి ఆ రాజ్యం మీద గెలిచి నువ్వు ఆ రాజ్యానికి ఆక్రమించుకొని వస్తే నీ తెలివితేటలతోటి నీకు ఈ రాజ్యాధికారం అప్పచెప్తా, లేదంటే అక్కడ బందీగా మిగిలిపోతావు అని అంటాడు. అక్కడ బందీగా మిగిలిపోయి రాజద్రోహంగా అయితే అవుతావు, తెలివితేటలు ఉన్నవాడు అయితే రాజ్యాన్ని కాపాడుకుంటావు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు, కాబట్టి నీకు పరిపాలన దక్షత వచ్చింది నాకు అర్థం, ఇప్పుడు అప్పుడు రాజ్యాధికారం నీకు అప్పచెప్తాను అంటాడు. కొడుకు సరేనంటూ అలాగే ఒప్పుకుంటాడు. ఆ రాత్రికి తను చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు, ఏం చేయాలా, నాకు దక్షత లేదు, నాకే తెలివితేటలు లేవు, రాత అవతల చాలా బలవంతుడు, నేను గెలవలేను అతన్ని, ఎలా తప్పించుకోవాలా, ఇది గెలవకపోతే రాజ్యాధికారం పోతుంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అతను. సరే పొద్దున కల్లా ఏం చేస్తాడంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకుని ఆ రోజు రాత్రి రాజు మార్చుకుంటాడు. ఇంతకు రాజు సభ పెడతాడు. సభ పెట్టి, ఇదిగో మా అబ్బాయికి సైన్యాధికారం మొత్తం అప్పచెప్తున్నాను, అతను పొరుగు రాజు మీద దండెత్తి యుద్ధం చేసి వచ్చి తను గెలిస్తే ఈ రాజ్యాధికారం అప్పచెప్తాను, ఇప్పుడు ఎప్పటి నుంచి అతను యువరాజు, మీకు నేను విశ్రాంతి తీసుకుంటాను, ఇదిగో అధికార పత్వా జారీ చేస్తున్నాను, ఈ సైన్యం కానీ మిలిటరీ కానీ అతనికి ఎందుకు వెళ్తుందని పత్వా జారీ చేసి రాజపత్రం విడుదల చేస్తాడు. రాజపత్రం విడుదల చేసిన తర్వాత
అందరూ అదే ఇష్టంగానే ఒప్పుకుంటాడు. వీడు రాజు ఏంటి, వీడు చాలా దుర్మార్గుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తప్పదు కదా మరి రాజు ప్రకటించాడని చెప్పేసి అనుకుంటూ ఉండగా వీడు అది రాజపత్రం చేతికి రాగానే సైన్యాధికారి అందరిని పిలుస్తాడు. నేను మీకు పని చెప్తాను, చేయండి ముందు అంటాడు. అలాగే తలకాయ ఉంచుకుంటాడు యువరాజు దగ్గర. ముందు మా తండ్రిని బంధించండి తీసుకెళ్లే లోపల అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు తండ్రితో సహా. ఇది చెప్పింది చేయండి, నాకు అధికారం ఉంది, మా తండ్రి నాకు సహకరించిన అధికారం ఇచ్చాడు, మీరు అందరినీ అతను తీసుకుని లోపల వేసేయమంటే తప్పదు కదా. ఇక అందరూ బట్టలు బంధించి రాజును బంధించి తీసుకెళ్లి కారాగారంలో పడేస్తారు. కారాగారంలో పడేసి అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత దుర్మార్గానికి ఒడిగాడతాడు అనుకోలేదు అని అడుగుతారు అతన్ని. మంత్రులందరూ చెప్తారు తప్పు అంటే, తప్పు లేదు ఒప్పు లేదు, నాకు రాజ్యాధికారం కావాలి, నేనెవరో అవతల రాజు మీద పోట్లాడి వాడు నన్ను బంధించేసి నేను గెలవలేకపోతే నన్ను బంధిస్తే నాకు ఇది ఉన్నది కదా ఎప్పుడు సామ్రాజ్యము, నాకు ఇదంతా రిస్క్ ఎందుకు, ఈయన బంధించేస్తే నేనే రాజును కదా, అందుకని నేను చేశాను, ఏం తప్పు లేదు, నేను రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తాను, మీరు అందరూ ఉన్నారు కదా నా సలహాలు ఇవ్వడానికి అని అంటాడు. అంటే తండ్రిని బంధించడం తప్పు కదా అంటారు. తప్పు లేదు ఒప్పులేదు, నాకు నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కారాగారంలో బంధించాను, అక్కడ పెట్టండి అన్నం అక్కడే పెడుతుంది, ఆయన ఏం కావాలో అక్కడే చూడండి సౌకర్యాలు, ఇంతకు మించి మార్గం లేదు నాకు రాజులు కావడానికి అని చెప్పేసి అంటాడు తను. తర్వాత కొద్ది సంవత్సరాల గడిచిపోతుంది, ఆయన కారాగారంలో ఉంటాడు. వీడి దుర్మార్గాలు ఎక్కువైపోతాయి. ఊర్లో ఇంకా స్త్రీలను చెరబట్టడము, చాలా ఆక్రమణ చేయడము చాలా చేస్తూ ఉంటాడు. ఇలా దుర్మార్గంగా పెరుగుతుంది. చాలా ఈ పొరుగు రాజులకు అన్ని దేశాల రాజులకు తెలిసిపోతుంది చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు వీడు, ఎప్పుడో మన మీద కూడా పడతాడు, వీడిని ఎట్టగొట్ట కంట్రోల్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఆలోచిస్తే ఇదే బలమైన రాజ్యము, తండ్రి ఇదిలో బాగా బలంగా తయారైంది రాజ్యం, దీన్ని గెలవాలంటే అంత కష్టం కాదు అందరికి, ఆ పైగా ఈవిడు దుర్మార్గుడు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఈ రాజ్యంలో ఈ మంత్రి ఆ పెద్ద కారాగారంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఏం చేద్దాము, ఇది చాలా చెడ్డ పేరు వచ్చింది మనకి, మీరే కారాగారంలో పడేసారు మీ అబ్బాయి, ఇతని మనం వేరే మీరు ఏమనుకోకపోతే ఇతని అంతమే మనకు తప్ప వేరే మార్గం లేదు, ఇతను ఏదో ఒక విధంగా అంతం చేస్తేనే కానీ మనకు మన రాజ్యం బాగుపడదు, పొరుగు దేశాలు కూడా మనతో సఖ్యతగా ఉండవు, మీరు ఏం చేద్దామంటారో చెప్పండి, దాన్ని బట్టి నేను ఫాలో అయ్యి చేసి ఈ చెరసాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను అంటాడు. సరే రాజు చెప్తాడు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు నన్నే చెరసాల్లో పెట్టించడం, వాడికి మానవత్వం లేదు, వాడు ఎవడైనా ఏదో చేస్తాడు, వాడు ఏదైనా అయితే నాకేం బాధ లేదు ఇంకా, ఎందుకంటే వాడి ఒక్కరి కోసం ఈ రాజ్యంలో ప్రజలందరినీ రాజుల్ని పక్క రాజ్యాల వాళ్ళందరినీ పడంగా పెట్టలేను, వీడికి ఏం చేయాలంటే అది చేసేద్దాం, వాడిని అంతం వచ్చి చేద్దాం ఎటో ప్లాన్ చేసి అంటాడు రాజు. అన్న తర్వాత మంత్రికి చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇది సక్సెస్ అవుతుంది, నేను చెప్పిన విధంగా చేసిన తర్వాత చేద్దాము, చేస్తే వాడి పేడ వదిలిపోతుంది మనకి అని చెప్తాడు. సరే మంత్రి వచ్చి ఈ యువరాజు దగ్గరికి వస్తాడు. యువరాజు దగ్గరికి వచ్చి, యువరాజా మనం ఇట్లా ఉంటే కుదరదు, పొరుగు రాజ్యంలో చాలా నేలమాళిగలు, వాళ్ళ రాజకోటలో చాలా నేలమాళిగలు, పెద్ద ఎత్తున బంగారు నాణాలు వజ్రాలు ఇవన్నీ ఉన్నాయి ఆ కోట ప్రసాదంలో అడుగున, అవన్నీ మనం ఒకసారి వెళ్ళి దండ చేసి మొత్తం మనం సొంతం అవుతుంది రాజ్యము, రాజును బంధించేద్దాము, రాజును బంధిస్తే ఇంకా మీకు ఇంకా కలిసి వచ్చే అంశం ఏంటంటే అక్కడ 4 మంది మహారాణులు ఉన్నారు, అందగతలైన మహారాణులు, వాళ్ళు కూడా మనం వశమైపోతారు అంటాడు. వీడికి చెడు బాగా ఎక్కుతుందిగా, అందమైన మహారాణులు ఉన్నారంటే లేడీస్ని కూడా చెరపట్టవచ్చు, ఆడవాళ్ళని స్త్రీలు కూడా అని చెప్పి ముందు డబ్బు కూడా కలిసి వస్తుంది, ఇవన్నీ మనం దండయాత్ర చేస్తే మనం రాజ్యాన్ని ఆక్రమించేయచ్చు, వాడిని బందీ చేసేయచ్చు అని, మీరు చెప్పింది బాగుంది, రేపే దండయాత్ర, అందరూ సమర్థంగా ఉండండి, రేపు వెళ్ళి దండయాత్ర చేసి ఆక్రమించేద్దాం అంటాడు. ఇక మంత్రి తను అనుకున్న ఆలోచన ఫలించినందుకు సంతోషపడుతూ, సరే అవతల పొరుగు రాజ్యం అతనికి ఒక సీక్రెట్ గా ఒక వర్తమానం పంపిస్తాడు, మేము ఇట్లా రేపు దండయాత్రకు వస్తున్నాము, ఇట్లా జరగాలి, అక్కడ జరిగితే ఇతను మనకు యువరాజు పేడ వదిలిపోతుంది, ఇలా చేద్దాము, మీరు సమర్థంగా ఉండండి అని ఒక మెసేజ్ పంపిస్తాడు. పంపిస్తే ఆయన అలాగేనని చెప్పేసి అంటాడు. పొద్దుని సైన్యం అంతా కలిసి దండయాత్రకు బయలుదేరతాడు. అక్కడికి దండయాత్రకు తీరా మొత్తం
వెళ్ళి ఆ రాజప్రసాదం దాకా వెళ్ళిన తర్వాత గుర్రాలు వేసుకుని అన్ని వేసుకుని సైన్యంతో సార్ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చీర వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళాక ఆ రాజు సంధి వర్తమానం పంపిస్తాడు లోపలికి. ఏం చేస్తాడు, నాకు మీ మీ బలం ముందు మేము ఓడిపోతున్నాము, మీరు పెద్ద రాజ్యం కదా, మేము మీతో సంధి చేసుకుంటున్నాము, మీకు ఏం కావాలంటే అది ఇస్తాము, మీరు వచ్చి సంధి చేసుకోండి మాతోటి, రండి లోపలికి మేము స్వాగతిస్తామని చెప్పేసి బయట మేళ తాళాలు బ్రహ్మాండమైన స్వాగతం పెట్టి ఇతనికి లోపల పిలుస్తారు. ఇతనికి ఏంటి పొగడతలు అవన్నీ కావాలి కాబట్టి ఏముందిలే మనకు డబ్బు వస్తుంది, రిస్క్ లేకుండా అవన్నీ వస్తాయి, మనకు సంపద, రాజ్యం వస్తుంది, రాణులు కూడా హ్యాండ్ ఓవర్ అందరినీ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు, సంధి చేసుకుంటే నష్టమైందని చెప్పేసి అలాగే నేను అంగీకరించి అవన్నీ ఆయుధాలను అక్కడ పడేసి లోపలికి సంధి కోసం వెళ్తాడు. సరే, లోపల సంధి చేసినప్పుడు వాళ్ళ కూర్చుంటారు అందరూ, వాళ్ళ ఈ మంత్రి ఆ మంత్రులు వాళ్ళందరూ కూర్చుంటారు. అక్కడ ముందు సంధి చర్చలు మొదలు పెడదామని అనుకుని ఆ సంధిలో ప్రయత్నాలకు కూర్చున్న తర్వాత ఈ మంత్రి రాజుకు సైగ చేస్తాడు. ఆ రాజుకు సైగ చేస్తే రాజు వాళ్ళ సైన్యాన్ని అందరినీ లోపలికి రమ్మని మొత్తాన్ని ఇతను బంధించేయండి అంటారు. అదేంటి రాజా, సంధి కోసం పిలిచావు, బంధించడం నేరం, ఇది చాలా మా సైన్యం యుద్ధం చేస్తాం అదే అంటారు. ఏ సైన్యము లేదు, మన సైన్యం కూడా వాళ్ళలో కలిసిపోయారు రాజా, మనం ఏం చేయలేము ఇప్పుడు, ఆ రాజు మేనేజ్ చేసాడు ఇదంతా, ఈయన మన సైన్యాన్ని కూడా ఆయనే హ్యాండ్ ఓవర్ చేసుకుని పట్టేసుకున్నాడు, అందుకని మనం ఏం చేయలేము, ఆయన్ని బందీ కావడం తప్ప, ఇప్పుడు మనం చంపేస్తాడేమనంటే అది అని ఈ మంత్రి చెబుతాడు. తప్పనిసరి ఏం చేస్తాడు, కారాగారంలో ఇతన్ని తీసుకెళ్లి ఆ సైన్యము ఈ సైన్యము అందరూ కలిసి కారాగారంలో పడేస్తారు. కారాగారంలో పడేసేసి తర్వాత ఈ మంత్రి అంటాడు, మా మంత్రితోటి రాజు అంటాడు, మీరు పొరుగు దేశం అయి ఉండి రాజద్రోహం ఇది, మాకు ముందు వర్తమానం పంపించి మేము ఏం చేయాలనుకున్నారు సంధి వర్తమానం పంపించి కుదరకపోతే రాజ్యానికి రావాలి, మీరు ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించుకోవడం చూశారు కాబట్టి మాకు రాజు మా చేతికి చిక్కాడు కాబట్టి యువరాజు మా చేతికి ఇచ్చి మేము మరణదండ విధిస్తున్నాం ఇతనికి మా రాజద్రోహం కింద అంటారు. అంటే ఆ యువరాజు ఇదంటాడు, ఇదేంటి అన్యాయం, ఇది పక్క రాజ్యం, నేను వదిలితే నేను మీ మీద దండయాత్ర చేస్తాను, ఏది తెలుసు కదా మా సంగతి అయ్యా అంటాడు. నేను వదిలేదు ఎక్కడికి, నీకు మరణశిక్ష ఇప్పుడు అంటే, మా తండ్రి గారు నువ్వు కూడా ఆలోచించండి, ఆయన పెద్ద రాజు కదా అంటే, మీ తండ్రి ఇప్పుడు చేసేది ఏం లేదు, ఆయన చెరసాల్లో ఉన్నాడు కదా, ఆయన వల్ల ఏం కాదు, ఇప్పుడు మేము చేసేది ఉరిశిక్ష తీసేస్తున్నాం, మరణశిక్ష విధిస్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళి అతనికి మరణదండను విధిస్తారు. అందరూ కలిసి అతని ప్లాన్గా చేస్తారు. ఆరాధులు ఈ మంత్రులు అందరూ కలిసి చేసి అతని దుర్మార్గ పీడ ఉరిగించేసుకుంటారు. అప్పుడు ఈ సైన్యం అంతా వెనక్కి వెళ్ళిపోతారు. రాజుకు థ్యాంక్స్ చెప్పేసి, రాజా మీ వల్ల ఈ పని అయింది, ఒక దుర్మార్గుని వదిలించుకున్నాము, ఇప్పుడు మా రాజాను కారాగారం తీసుకొచ్చి ఆయనే రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇప్పుడు అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజును కారాగారం జడిపించి ఆయనే రాజ్యం చేస్తారు. చాలా చక్కగా పరిపాలిస్తూ అందరి దేశాలతోటి అన్ని రాజులతో సఖ్యతగా ఉంటూ మునుపటిలాగే అంతా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మన వారసత్వపు అధికారాలు అప్పచెప్పేటప్పుడు చాలా అర్హత ఉందా లేదా ఇతనికి, మనం ఎన్నో వారసత్వ రాజకీయాలు ప్రస్తుతం కూడా నడుస్తున్నాయి, ఈ నడుస్తున్న వాటిలో అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి. అతను పరిపాలించే అర్హత ఉంటే పర్వాలేదు, లేకపోతే జనం ఇబ్బంది పడతారు. ఈ మెసేజ్ అతను ఆ చేసే పద్ధతిలో కూడా తను పొరపాటున కొడుకును తక్కువ అంచనా వేసి అధికారం ఒక సైన్యాధికారం అప్పచెప్పాడుగా అతను తీసుకెళ్లి బందీ చేసాడు. అందుకని అనర్హులకి అధికారం అప్పచెప్పకూడదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు పోనీ దాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేశాడు, అహంకారంతో విర్రవీగాడు, వాడు మరణం దాకా కొని తెచ్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం పనికిరాదు అనేది దీనిలో అంతర్లీనంగా ఉన్న మెసేజ్. ఇది నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంటే కథలు బాగుంటున్నాయో లేదో నాకు తెలియదు, ఎవరన్నా కామెంట్ పెట్టట్లేదు, కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఉన్న అంతర్లీనంగా మెసేజ్ తెలిసిన వాళ్ళందరికీ పంపించాలి.